కరోనా మహమ్మారి నుంచి ఇప్పుడిప్పుడే ప్రపంచ దేశాలు కోలుకుంటుంటే మరొక వైరస్ రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తున్న పరిస్థితి. అదేంటో ఎబోలా వైరస్ అని ఇప్పటికే చాలా వరకు ఆఫ్రికన్ సిటీస్ ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎబోలా వైరస్ సంబంధించి కేసులు ఎక్కువ నమోదవుతున్నాయి. సో, భారతదేశం సంబంధించి ఇప్పటికే కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు సంబంధించి ఇప్పటికి ఒక గైడ్‌లైన్స్ అయితే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాను. ఏదైతే గాంధీ హాస్పిటల్‌లో ఎబోలా వైరస్ సంబంధించి ఒక ఐసోలేషన్ వార్డ్ 10 బెడ్స్‌తో కూడిన ఒక ఐసోలేషన్ వార్డ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదైతే ఈ గాంధీ హాస్పిటల్‌కి సంబంధించి ఫస్ట్ ఫ్లోర్‌లో దాదాపు ఐసోలేషన్ వార్డ్ నిన్నటికి నిన్న కూడా ఏదైతే రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సూచనలకు సంబంధించి దానికి సంబంధించి కూడా ఒక ఐసోలేషన్ వార్డ్ కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 10 బెడ్లు కూడా రెడీగా ఉన్నాయి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ కూడా ఇచ్చింది. ఖచ్చితంగా ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ముఖ్యంగా యుగాండా గాని, లేకపోతే ఇట్లా చాలా వరకు ఆఫ్రికన్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో, శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో వాళ్ళని ఖచ్చితంగా ఒక స్క్రీనింగ్ సెంటర్ కూడా ఏర్పాటు చేశారు. లక్షణాలుంటే ఖచ్చితంగా వాళ్ళని గాంధీ ఆసుపత్రిలో చేర్పించాలి. ఒకవేళ లక్షణాలు లేకపోతే 21 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉంచాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ కూడా ఇచ్చింది. దానికి అనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా నిన్న పెద్ద ఎత్తున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో ఆహ్, ఉన్నతాధికారులతో కూడా ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు ఎబోలాకు సంబంధించి ఒకవేళ కేసులు నమోదైనా కూడా త్వరితగతిన వాళ్ళకు ట్రీట్మెంట్ అందించాలని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సో, ఎబోలాకు సంబంధించి ఎప్పటికప్పుడు ఇప్పటివరకైతే భారతదేశంలో ఎలాంటి కేసులు నమోదు కాలేదు. ఇటు భారతదేశంతో పాటు తెలంగాణలో కూడా ఎటువంటి కేసులు నమోదు కాలేదు. ఇప్పటికే ఎక్కడికక్కడ ప్రధాన నగరాల్లో ఉన్న ఎయిర్‌పోర్ట్‌లకు సంబంధించి చాలా వరకు స్క్రీనింగ్ సెంటర్‌లు పెట్టారు. దాంట్లో భాగంగానే శంషాబాద్‌లో కూడా ఒక స్క్రీనింగ్ సెంటర్ ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి ఎవరైతే ప్యాసింజర్స్ వస్తున్నారో వాళ్ళకు అక్కడే స్క్రీనింగ్ చేసి దానికి సంబంధించి వాళ్ళకు టెస్ట్‌లు చేసిన తర్వాత ఆ టెస్ట్‌లకు సంబంధించి కూడా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ పూణేకి కూడా శాంపిల్స్ పంపించడానికి కూడా మొత్తం ప్రభుత్వం ఒక త్వరితగతిన దానికి సంబంధించి పూర్తయ్యే విధంగా ఒక కార్యాచరణ కూడా సిద్ధం చేసుకుంది. ప్రస్తుతం నేను గాంధీ హాస్పిటల్‌లో ఉన్నాను. సో, ఎబోలా వైరస్ ఏందంటే కరోనా మహమ్మారికి సంబంధించి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న ప్రపంచ దేశాలకు మరొక్క ఎబోలా వైరస్ సంబంధించి గతంలోనే ఇది ఎబోలా వైరస్ కూడా ఉన్న పరిస్థితి. సో, ఎబోలా వైరస్‌ని ఇప్పుడైతే ప్రపంచ దేశాలు వణికిస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఆఫ్రికన్ కంట్రీస్‌నైతే చాలా వరకు రోజు రోజుకి కేసులు పెరుగుతున్నాయి. సో, వ్యాధి లక్షణాలు ఎవరైనా ప్రయాణికులు ఉన్న వెంటనే ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్‌లో ఐసోలేషన్ వార్డ్‌కి తరలించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ దీనికి సంబంధించి ఆహ్, ఆహ్, సూచనలైతే ఇటు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌తో కూడా కోఆర్డినేట్ చేసుకుంది. మరోపక్కన కేంద్ర ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలతోని, రాష్ట్ర ప్రభుత్వ వైద్యాధికారులతోని సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ ఇలాంటి కేసులు గాని మీరు చూసినట్టయితే దానికి సంబంధించి ఎప్పటికప్పుడు ట్రీట్మెంట్ ఇవ్వాలి. మరొక పక్కన ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చిన వాళ్ళు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లోనే స్క్రీనింగ్ జరిగిన తర్వాత ఖచ్చితంగా 21 రోజులు వాళ్ళకెలాంటి లక్షణాలు లేకపోతే 21 రోజులు హోమ్ ఐసోలేషన్‌లో ఉండాలని చెప్పేసి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం గైడ్‌లైన్స్ కూడా ఇచ్చింది. ఆ గైడ్‌లైన్స్ కూడా ఫాలో అవుతున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో స్క్రీనింగ్ అండ్ థర్మల్ స్కానింగ్ కూడా చేస్తూ వారిని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. విమానాశ్రయంలో కూడా డాక్టర్లు గాని, హెల్త్ ఇన్స్‌పెక్టర్లు గాని, ఇట్లా ఫీల్డ్ స్టాఫ్ ఇట్లా పారామెడికల్ సిబ్బందితో పాటు ప్రత్యేకంగా వాళ్ళు బృందం కూడా విధులు నిర్వహిస్తున్నారు. సో, అత్యవసర పరిస్థితుల కోసం ఇటు 108 వాహనాలు గూడా అంబులెన్స్ 24 గంటల పాటు అందుబాటులో ఉంచామని జెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ చెప్తున్న పరిస్థితి. దీనికి సంబంధించి డాక్టర్ సునీల్ కుమార్ అని జెప్పేసి జనరల్ మెడిసిన్ గాంధీ హాస్పిటల్‌కి సంబంధించి నోడల్ ఆఫీసర్ కూడా రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. సో, అనుమానితులు ఎవరన్నా ఆహ్, కనబడితే దానికి సంబంధించి ఆ వ్యాధి లక్షణాలు ఎవరికన్నా కనబడితే ఖచ్చితంగా పూణే శాంపిల్స్‌కి అంటే పూణేకి శాంపిల్స్ పంపించడానికి కూడా ఎప్పటికప్పుడు మొత్తం సిద్ధం చేసుకున్న పరిస్థితి. సో, చూద్దాం మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. లోపలికెళ్ళి నోడల్ ఆఫీసర్ ఉన్నారు. మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. అసలు ఎబోలా వైరస్‌కి సంబంధించి వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి? దాని తీవ్రత ఎట్లా ఉంటదనేది డాక్టర్‌ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో, గాంధీ హాస్పిటల్ అయితే ఎబోలా వైరస్‌కి సంబంధించి ట్రీట్మెంట్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి నోడల్ ఆఫీసర్ సునీల్ గారు ఉన్నారు. సార్ సిబ్బందిని ఎట్లా తయారు చేస్తున్నారు? ఎట్లా ఉంది? Myself, I am Dr. Sunil Kumar, Professor and HOD of Medicine, Gandhi Hospital. He's Dr. Vamshi Krishna. He's the nodal officer for this Ebola. Actually, మేము ఒక 10 బెడ్స్ తోటి స్పెషల్ వార్డ్ రెడీ చేసామండి. ఎటువంటి ఏమన్నా ఎబోలా లక్షణాలతో ఉండేసి ఇలా ఉంటే మేము ఆ పేషెంట్‌ని ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాయి. మా హాస్పిటల్ సూపరింటెండెంట్ గారు ఒక 5 మెంబర్స్‌తో కమిటీ వేశారు. ఒక ఫిజిషియన్, అనస్థిటిస్ట్, పీడియాట్రిషియన్, మైక్రోబయాలజిస్ట్ ఇట్లా హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ వాళ్ళతోటి. అంతా ఒక టీమ్‌గా ఫార్మ్ అయ్యి ఏ రిక్వైర్మెంట్ ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా
చేస్తున్నాము, రెడీగా ఉంచాము. పేషెంట్ కూడా ఎవరైనా వస్తే కూడా సస్పెక్ట్ దాంతోటి మేము రెడీగా ఇక్కడ ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. సో, ఎబోలా పేషెంట్‌ని ఎట్లా గుర్తించాలి? లక్షణాలు ఎట్లా ఉంటాయి? వ్యాధి లక్షణాలు ఎట్లా ఉంటాయి? వెంటనే బయటపడతాయా? లేకపోతే ఎట్లా గుర్తించాలసలు? ఎబోలా పేషెంట్ అంటే లైక్ ఇప్పుడు ఇది ఇండియాలో లేదు ఇప్పుడు. వేరే కంట్రీస్‌లో ఎక్కడ లేదు. సూడాన్, కాంగో అండ్ ఉగాండా ఈ 3 కంట్రీస్ నుంచి ట్రావెల్ హిస్టరీ అక్కడి నుంచి వచ్చిన ఎవరైనా కొన్ని లక్షణాలతో అంటే అక్కడి నుంచి వచ్చి ఒక 2 నుంచి 21 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్‌లో ఎటువంటి లక్షణాలు లైక్ ఫీవరు, హెడేక్, బాడీ పెయిన్స్, వామిటింగ్స్, ఏమన్నా బ్లీడింగ్ ఎక్కడి నుంచైనా బ్లీడింగ్, కడుపు నొప్పి, అబ్డామినల్ పెయిన్ ఇలాంటి లక్షణాలతో ఆహ్, ఆ కంట్రీస్ నుంచి వచ్చి ఈ 21 డేస్ లోపల ఈ లక్షణాలుంటే వాళ్ళని ఈ ఎబోలాగా సస్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆ ట్రావెల్ హిస్టరీ ఉంటే. అలాంటి లక్షణాలున్న పేషెంట్స్‌ని డెఫినిట్‌గా దానిలో కేటగరీస్ ఉంటాయి. కేటగరీ 1, 2, 3 ఇట్లా. ఆ కేటగరీస్‌ని బట్టి వాళ్ళ సిట్యుయేషన్‌ని బట్టి వాళ్ళని ఐసోలేషన్‌లో ఉంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎట్లా అంటే ఎట్లా స్ప్రెడ్ అవుతుందంటే బాడీ ఫ్లూయిడ్స్ లైక్ కోవిడ్ లాగా ఇది స్ప్రెడ్ కాదు. కోవిడ్ అంటే మామూలుగా ఈ అన్న ఎయిర్ ఎయిర్ తుంపర్లు దాని ద్వారా అవుతుంది. ఇది అట్లా కాదు. బాడీ ఫ్లూయిడ్స్, బాడీ ఫ్లూయిడ్స్ తోటి కాంటాక్ట్ వల్ల ఆ పేషెంట్ కాంటాక్ట్ ఉండడం వల్ల జరుగుతుంది. సో, ఇట్లాంటి సంబంధించి ఇక్కడ ఎన్ని బెడ్స్‌తోని ఐసోలేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు? ఎంతమంది సిబ్బందిని ఇప్పటికి దీనికి సంబంధించి సెపరేట్ నియమించారు? ప్రస్తుతానికి ఒక 10 బెడ్స్ తోటి రెడీగా ఉంచాము. సిబ్బంది అంటే చెప్పినట్లు 5 మెంబర్స్ కమిటీ ఫార్మ్ చేశారు. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్. స్టాఫ్ అనేది ఇంకా మన పారామెడికల్ స్టాఫ్ వీళ్ళంతా కూడా రెడీగా ఉన్నారు. దీనికి తగ్గట్టు. సో, మనతో పాటు నోడల్ ఆఫీసర్ వంశీ గారు ఉన్నారు. సార్, ఎట్లా ఇప్పటికీ కరోనాకు సంబంధించి ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న పరిస్థితిలో మళ్ళీ ఎబోలా. కరోనా అంత డేంజరా? ఎట్లా ఉంటుందసలు? నమస్తే అండి. ఆహ్, కరోనా అంత స్పీడ్‌గా ఎబోలా వ్యాపించదు. సహజంగా ఇది బ్లడ్ అండ్ బాడీ ఫ్లూయిడ్స్ సెక్రీషన్స్ ద్వారానే ఒకరి ద్వారా ఒకరికొస్తుంది. సో, గాలి ద్వారా, షేక్ హ్యాండ్స్ ద్వారా అలా యూజువల్‌గా స్ప్రెడ్ కాదు. సో, దానివల్ల ఏముంటుందంటే తీవ్రత అంత స్పీడ్‌గా స్ప్రెడ్ కావడం ఉండదు. కానీ ఇన్ఫెక్షన్ వస్తే మాత్రం సీరియస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో, దానికోసం ముందు జాగ్రత్తలు ఏందంటే హిస్టరీ. ఎవరైనా పలానా చోటు నుంచి పోయి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ 3 వారాల్లోపు జ్వరము, సార్ చెప్పిన లక్షణాలు ఏమైనా ఉంటే ఇమ్మీడియేట్‌గా హాస్పిటల్‌ని సంప్రదించాలి. సో, డెత్ రేట్ ఎట్లా ఉంటుంది? ఎబోలా వస్తే పేషెంట్‌కి సంబంధించి ట్రీట్మెంట్ ఎట్లా ఉండబోతుంది? ఏ ఆర్గాన్స్ దీనివల్ల దెబ్బతినే అవకాశం ఉంది? ఇండివిడ్యువల్ ఆర్గాన్స్ అంటే అన్నీ ఏదైనా ఎఫెక్ట్ కావచ్చండి. యూజువల్‌గా మెయిన్‌గా బ్లీడింగ్ డిజార్డర్స్ డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి పేషెంట్స్‌కి. సో, ఇట్స్ వైరల్ డిసీజ్ ఇది. దీనివల్ల ఏంటంటే బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా రావచ్చు. అండ్ అల్టిమేట్లీ ఇట్ కెన్ లీడ్ టు మల్టీ ఆర్గాన్ డిస్ఫంక్షన్. అంటే అన్ని ఆర్గాన్స్ ఒక్కొక్కటి దెబ్బతింటూ వెళ్తాయి అట్లా. అండ్ మోర్టాలిటీ రేట్ ఇప్పుడు కోవిడ్ అంటే 0 నుంచి చాలా వైడ్ రేంజ్ ఉంటుంది. ఏసిమ్ప్టమాటిక్ కూడా ఉంటుంది కోవిడ్. ఇది అలా కాదు. సో, ఒకసారి వస్తే మాత్రం 20 నుంచి 90% వరకు మోర్టాలిటీ రేట్ ఉంటుంది. మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. కానీ స్ప్రెడ్ అనేది అంత ఈజీ కాదు. ట్రీట్మెంట్‌కి సంబంధించి ఎట్లా ఉంటుంది సార్? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గుద్దా? ఎట్లా అంటే 21 డేస్ అని చెప్పి చెప్తున్నారు. ఎన్ని రోజులు ట్రీట్మెంట్ తీసుకోవాలి లక్షణాలు కనబడిన తర్వాత? ట్రీట్మెంట్ దీనికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటూ ఏమీ లేదు. ఓన్లీ సపోర్టివ్ ట్రీట్మెంటే. ఆర్గాన్ సపోర్టివ్ ట్రీట్మెంటే. అందుకోసమే దీనికి మోర్టాలిటీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో, వాక్సిన్స్ ఏమన్నా ఏం లేదు. దీనికి ఏం లేదు. యాక్చువల్లీ ఇది చాలా ఇప్పుడు కొత్తగా వచ్చిందేం కాదు. చాలా ఏళ్ల నుంచి ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఉంది ఇది. మళ్ళీ వన్స్ అగైన్ ఇప్పుడు ఆఫ్రికన్ కంట్రీస్‌లో కొద్దిగా ఎక్కువగా వస్తుంది. కాబట్టి డబ్ల్యూహెచ్ఓ గైడ్‌లైన్స్ ప్రకారం మన నేషనల్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇది కూడా అన్ని స్టేట్స్‌ని అందరినీ అలర్ట్ చేస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా. ఎటువంటి ఇది స్ప్రెడ్ కాకుండా ఆ ఏరియాస్ నుంచి ఎవరైనా వచ్చి ఏదైనా లక్షణాలతో ఉంటే వాళ్ళని ఐసోలేట్ చేసి వాళ్ళని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి వాళ్ళని వాళ్ళ తీవ్రతను బట్టి మామూలుగా వచ్చిన వాళ్ళని కూడా ఐసోలేషన్‌లో ఉంచుతున్నట్టున్నారు. ఇప్పుడు సింప్టమ్స్ ఉంటే మాత్రం డెఫినిట్‌గా వాళ్ళని ఐసోలేషన్ ట్రీట్మెంట్ లేదు, మెడిసిన్ లేదు, వాక్సిన్ లేదు. మరి ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? ఐసోలేషన్ సెంటర్‌లో ఒక పేషెంట్ కనుక వస్తే మీరు ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు? సపోర్టివ్ ట్రీట్మెంట్ ఇప్పుడు లైక్ బీపీ తక్కువగా ఉంది. బీపీ పెరగడానికి ఐవీ ఫ్లూయిడ్స్ అని ఇంకా కొన్ని బీపీ పెరగడానికి ఇంజెక్షన్స్ అని ఇలా ఇంకేమైనా ఫీవర్ అంటే ఫీవర్ మెడిసిన్ ఇవ్వడం ఇంకేదైనా సెకండరీ ఇన్ఫెక్షన్స్ ఉంటే దానికి తగ్గట్టు యాంటీబయాటిక్స్ ఇవ్వడం
అయితే దానికి అప్రోప్రియేట్ దీన్ని ఏంటంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అంటారు. అలా ఇలా కొన్ని డిసీజెస్ ఉంటాయి. ఇట్లా స్పెసిఫిక్ ట్రీట్మెంట్ లేకుండా కొన్ని వైరల్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఉంటాయి. ఇప్పుడు డెంగ్యూ ఉంది. డెంగ్యూ ఫీవర్ ఉంది. దానికి స్పెసిఫిక్ ట్రీట్మెంట్ అంటే ఏముండదు. సపోర్టివ్ ట్రీట్మెంటే అంతే. అలాగే ఇది కూడా. సో ఎలాంటి రిజల్ట్ ఉంటుంది ఒకవేళ సపోర్టివ్ ట్రీట్మెంట్ మీరు అంటున్నారు కదా అదే పేషెంట్ చెప్పినట్లు దీనికి మోర్టాలిటీ ఎక్కువ ఉంటుంది. 20-90% మోర్టాలిటీ ఉంటుంది. బ్లీడింగ్ అట్లా వచ్చేసి ఇట్లా మోర్టాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఏదైతే కరోనా అంత ప్రమాదకరం కాకపోయినప్పటికీ అంత స్ప్రెడ్ కాకపోయినప్పటికీ స్పీడ్గా స్ప్రెడ్ కాదు బట్ ఎబోలా వైరస్ చాలా డేంజర్ అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి గాంధీ హాస్పిటల్లో దానికి సంబంధించి ఐసోలేట్ వార్డ్ కూడా ఇప్పటికే సిద్ధమైంది తగినంత సిబ్బంది కూడా దానికి సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సూచన మేరకు తగిన సిబ్బందిని కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అంటూ ఏం లేదు, కేవలం సపోర్టివ్ ట్రీట్మెంట్ మాత్రమే ఇస్తాం. సో మరణ శాతం కూడా చాలా ఎక్కువగా ఉంది కాబట్టి సో జాగ్రత్తగా ఏదైతే ఆఫ్రికన్ కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళని ఖచ్చితంగా ఎయిర్పోర్ట్లో స్క్రీనింగ్ చేస్తున్నాము. ఏదైనా లక్షణాలు ఉంటే ఖచ్చితంగా గాంధీ హాస్పిటల్లో చేర్చుకోవాలని ఇప్పటికే మాకు ఆదేశాలు వచ్చి దానికి తగ్గట్టు కూడా ట్రీట్మెంట్ చేయడానికి గాంధీ హాస్పిటల్ సిబ్బంది అయితే ఎప్పుడు సిద్ధంగా ఉన్నారని చెప్పేసి డాక్టర్స్ చెప్తున్న పరిస్థితి. ఇప్పుడు జర్నలిస్ట్ సతీష్ సురేష్ RTV కోసం హైదరాబాద్.